మీ పక్కన పెట్టుకుంటారు, మీ లాయర్తో వాదింతారు. ఆయనకి మీకు ఒకటే లాయరు. పోనీ ఆ లాయర్ని పెట్టుకున్న స్తోమత అతనికి ఉందా? దస్తగిరి అన్న అతని పరిస్థితి ఏంటన్నది రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎవరికి తెలీదా? అతడి తరపున మీరు వాదింతారు, తిరిగి నిందలు మా మీద వేస్తుంటారు. రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. మీరు అదేవిధంగా ఇంకొక విషయంలో మీరు సమాధానం చెప్పాలి. వంగవీటి మోహన్ రంగా గారి హత్య విషయంలో ఈ రాష్ట్ర ప్రజలకి మీరు సమాధానం చెప్పాలి. నేను డిమాండ్ చేస్తున్నాను. వంగవీటి మోహన్ రంగా గారు హత్య విషయంలో ఈ రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా ఆ రోజు మీ క్యాబినెట్లో మంత్రి హరిరామయ్య జోగయ్య గారితో సహా మీ సహచరుడు, మీ తెలుగుదేశం పార్టీ మంత్రి హరిరామ జోగయ్య గారితో సహా మీపై వేలెట్ చూపించారు. రంగా గారు ఎందుకు ఆ రోజు నిరాహారదీక్ష చేస్తున్నారు? సుమారు 4-5 రోజులు నిరాహారదీక్ష చేసి ఉన్నారు. ఆయన ఓపిక లేదు ఆయనకి. పేద ప్రజల ఇళ్ళు గురించి ఆయన నిరాహారదీక్ష చేస్తున్నారు. విజయవాడలో పేదల ఇళ్ళు గురించి ఆయన నిరాహారదీక్ష చేస్తుంటే ఆ రోజే మీరు మతాన్ని అడ్డుపెట్టుకుని నల్ల డ్రెస్సులు వేసుకుని బస్సులో వచ్చి ఆయన మీద బాంబులు వేసి నరికి చంపించారు. దానికి మీరు సమాధానం చెప్పాలి. మరి వెలగపూడి రామకృష్ణ బాబు వైజాగ్ ఎమ్మెల్యే, మీ పార్టీ అయినా ఆయనే ప్రధాన నిందితుడు. అందులో ఆయన మీ దగ్గర పక్కన పెట్టుకుని మరి కాపాడలేదా మీరు? దానికి కూడా మీరు ఆన్సర్ చేయాలి కదా. రాజారెడ్డి గారి విషయంలో సమాధానం చెప్పాలి, వివేకానంద రెడ్డి గారి విషయంలో సమాధానం చెప్పాలి, వంగవీటి మోహన్ రంగా గారి విషయంలో సమాధానం చెప్పాలి. ఇంకా పెంచుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంటుంది. పెంచుకుంటూ పోతేనే ఏమన్నా అంటే వ్యక్తిగత దోషంలో మీరు రాష్ట్ర ప్రజలకు ఏం మంచి చేశారో చెప్పండి అయ్యా అంటే వ్యక్తిగత దోషంలో, ఈ రాష్ట్రంలో కరెంటు కోతలు విపరీతంగా ఉన్నాయంటే వ్యక్తిగత దోషంలో, ఈ రాష్ట్రంలో ఆడపిల్లకి ఆడబిడ్డ నిధి ఇవ్వండి అయ్యా అంటే వ్యక్తిగత దోషంలో, రైతులకు 40,000 ఇవ్వండి అయ్యా అంటే వ్యక్తిగత దోషంలో, గ్యాస్ సిలిండర్లు ఇవ్వండి అయ్యా మీరు ఇచ్చిన హామీ అంటే వ్యక్తిగత దోషంలో, వాటి మీదే కాలం నడిపేస్తున్నారు తప్పిస్తే ఈ రాష్ట్ర ప్రజలు ఎవరికి కూడా మంచి చేసే ఉద్దేశంతో మీరు లేరు చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నాను నేను. మరొకసారి గుర్తు చేస్తున్నాను, ఈరోజు మీటింగ్ చూస్తే, తునిలో జరిగిన మీటింగ్ మీరు చూస్తే మీకు వీడ్కోల్ బటన్ నొక్కడానికి ఈ రాష్ట్ర ప్రజానీకం అంతా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మీకు అర్థమవుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గొడ్ల పార్టీయా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారికి మంచి పార్టీ ఎలా అవుద్ది? గొడ్ల పార్టీ అవుద్ది చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే భయం. వీళ్ళని చీల్చి చెండాడతాం. అలాగని ప్రజల సహాయంతో, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల సహాయంతో, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల సహాయంతో, ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల సహాయంతో చీల్చి చెండాడతామని భయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఈ కూటమి ప్రభుత్వానికి. దానికే మమ్మల్ని గొడ్ల పార్టీ, లేకపోతే మాది మంచి పార్టీ అంటారు వాళ్ళు. మేమంటే భయం కాబట్టే మేము మంచి మనుషుల్లాగా వాళ్ళకి కనిపించాం. థ్యాంక్ యూ.